తల్లి చెప్పుకేలా మత్తిపోయే మరి పిల్ల కనిపిస్తే చాలా పాట వేసాడమైనా ఆయన పిల్ల దంతల్లో పట్టించుకోరా. ఆయన నువ్వేంటి అట్లా పిల్ల పెళ్లి పెట్టుకొని సుహాసిని సులోచని అని డాన్స్ చేసుకుంటున్నావు? 16 ఏళ్ళకే పెళ్లి చేసేస్తే ముందు మీకు తెలుస్తుంది నా బాధలు. చూడండి జడ్జిలు, నా వయసులో ఉన్న అందరూ వాళ్ళ పిల్లల్ని డ్రామా జూనియర్స్ కి తీసుకెళ్తుంటే నేను నా కూతుర్ని పెళ్లి చూపులకి తీసుకెళ్లాల్సి వస్తుంది. నిన్ను వదిలేస్తే నీ బాల వివాహం గురించి భారతదేశం మొత్తం చెప్పేటట్టున్నావు. ఇగో ముందునే చెప్తున్నా, పెళ్లి వాళ్ళు వచ్చి వెళ్ళేంత వరకు నువ్వు అసలు బయటకు రాకు. వెళ్ళు లోపలికి. అలాగే అలాగే. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పెళ్లి కళ వచ్చేసిందే బాలా. ఇంటికి మీరే మేమా పెళ్ళోళ్ళ? మీరేనా? రండి రండి. ఇంటికి మీలో పెళ్లి కొడుకు ఎవరు బాబు? ఎవరినంగా ఉన్నాడో వాడే పెళ్లి కొడుకు. ఓ అయితే మీరేనా? అప్పవే పెద్ద మనిషి. మాస్టర్ పెళ్లి కొడుకు వారు కాదు, నేను. ఓ సారీ, రండి. అమ్మా దీప, ఒకసారి వచ్చిపోమ్మా మెరుపుటీగా. పుట్టబొమ్మ పుట్టబొమ్మ నిన్ను చుట్టూ గంటినే. రే 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 రే. ఏంటి బాబు, నైట్ కర్ఫ్యూలో పోలీస్ జీపులు తిరుగుతున్నట్టు మా అమ్మాయి చుట్టూ అలా తిరిగావు? అంటే ఫస్ట్ టైం కదండి పెళ్లి చూపులు, అందుకే. నీకు ఇది ఫస్ట్ టైం ఏంట్రా? ఇది నీకు 2016 పెళ్లి చూపు కదరా. 2016 పెళ్లి చూపా? అబ్బే కాదండి, మా 2016లో విజయ్ దేవరకొండ పెళ్లి సినిమా రిలీజ్ అయింది అంటున్నాడు కదరా. సరిగ్గా చెప్పరా. ఇద్దండి లే, రాకొచ్చిన సమ్మతం చెడగట్టకరా. నేను అలాగే అనుకున్నారా. నీకు ఎంత అందమైన అమ్మాయి దొరుకుతుందంటే ఏమీ లేదురా, ఆశీర్వాదిద్దాం అనుకున్నా. అయినా మీ సీక్రెట్లు తర్వాత ముందు అమ్మాయితో మాట్లాడండి. అదే ఒక్క నిమిషం రా. రే, మనం మగ పిల్ల వాళ్ళం, ఎక్కడ అస్సలు తగ్గకూడదు. ఇప్పుడు చూడు తగ్గేదలే. హలో మాస్టర్, ఇప్పుడేంటి మీరు మీ అమ్మాయి వచ్చి పిలిస్తే నేను వచ్చి మాట్లాడాలా? నేను మాట్లాడగాక తగ్గేదలే. నేను మాట్లాడతా. ఇదేం సడన్ ట్విస్టరా? రే, అమ్మాయితో నువ్వు మాట్లాడక నేను మాట్లాడక అమ్మాయి మనసులో ఏముందని ఎలా తెలుస్తుందిరా? ఇది కరెక్ట్ పాయింటరు. హలో మాస్టర్, మా వాడు వచ్చి మీ అమ్మాయితో మాట్లాడతాడు. అయినా మీరు పెళ్లి కొడుకు అయితే వాడు మాట్లాడడం ఏంటండి? ఏహే, అది మాట్లాడమండి, నువ్వు వెళ్ళారా. మీ పేరేంటండి? నా పేరు దీప. మా అమ్మ ముద్దుగా దీపు అని పిలుస్తుంది. మీ హాబీ? సీరియల్ చూడడం. ఏ సీరియల్? అదే జీ తెలుగులో వచ్చే ప్రేమ ఎంత మధురం, అదైతే నా ఫేవరెట్ అండి. ఏది 40 ఏళ్ళ అబ్బాయి 20 ఏళ్ళ అమ్మాయి అదేనా? అదే. మీరు కూడా చూస్తారా? ఒక్క నిమిషం. వీనికి తెలిస్తే వీడు అడ్వాన్స్ అయిపోతాడు. ఈ పెళ్లి ఎలాగైనా చెడగొట్టాలి. రారా. రే, అమ్మాయికి 30+ ఏజ్ అబ్బాయిలంటే అస్సలు పట్టదంట్రా. ఇప్పుడు ఏం చేద్దాం రా? అమ్మాయి నో చెప్పక ముందే పోయి నువ్వే నో చెప్పేరా. నా వల్ల కాదురా. నా వల్ల కాదంట పోబే. ఏంటిది? నేమ్ ప్రదీప్, ఏజ్ 36. ఓ మై ప్రేమ ఎంత మధురం. అక్కడ 2040, ఇక్కడ 1836. ఓ మై డాడీ, అబ్బాయి నాకు నచ్చేసాడు. శుభం. పెళ్లి కళ వచ్చేసింది. ఎవరో రావాలి, నా ప్రాబ్లం తీర్చాలి, ఈ కోతుల పని పట్టాలి. ఒసే వెంకటలక్ష్మి, తాంబూలం తీసుకురావే. ఎవరది? అని ప్రదీపే. మరి మీరు? నేను ప్రదీప్, నీ క్లాస్మేట్ వెంకటలక్ష్మిని. గుర్తుకు రావట్లేదే. నీ పక్క బెంచ్ లో కూర్చుంటాను. ఓ, అరే ఏమైంది? ఒక మనిషికి వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది. అరే ఏమైంది? మీరు వచ్చిన పని ఏంటి? ఇక్కడ చేస్తున్న పని ఏంటి? ఎలా ఉన్నావు వెంకు? నువ్వు దూరం అయ్యాక ఇంకెలా ఉంటాను దీపు? ఈ మామిడికాయ మొహాన్ని పెళ్లి చేసుకొని పుట్టిన పిల్లలకి నీ పేరు పిలుచుకుంటూ బతికేస్తున్నా. అంటే దీపు నీ కూతురా? అవును దీపు.
అమ్మా నీకు ఈ అబ్బాయి ముందే తెలుసా? తెలియడం ఏంటే పిచ్చి మొహం దానా, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా ప్రదీప్ అంకుల్ అని. ఆయన ఈయనే. హాయ్ ప్రదీప్ అంకుల్. అంకుల్ అని పిలవద్దమ్మా, చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపోరా. మీ కథల తర్వాత ఈ పెళ్లి చెడిపోయింది కదా, అమ్మాయిని చేసుకుంటారు. రెడీగా ఉన్నావు కదరా. సిగ్గుపడకరే, చంపేస్తా మిత్రద్రోహి. బాయ్ అమ్మా, బాయ్ డాడీ. ఇదమ్మా మీ ప్రదీప్ అంకుల్. థ్యాంక్ యూ ప్రదీప్, మా ఇంటికి వచ్చి నా కూతురు పెళ్లి పెద్దగా చేసావు. ఇప్పటి నుంచి నువ్వే మా ఇంటి పెద్ద దిక్కు. అదే మా అంకుల్ నన్ను అంకుల్ చేసింది. నువ్వు పెద్ద దిక్కు అన్నాను. ముసలాట్ చేద్దామా ప్లీజ్ యు గో.